కొన్నొద్దుల సంధి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టు నడిచిన పంచాదికి మొన్న నాగబాబు మాట్లాడుకుంటా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అని కాదు, టాలెంట్ ఉంటే ఎవ్వలైనా పైకి ఎదుగుతారు అని హీరోలందరి గురించి గొప్పగా చెప్పేటప్పుడు అల్లు అర్జున్ పేరు కూడా అందులో వచ్చేసరికి ఆ పంచాదికి పరద పడేసిండు అని అనుకుంటే, ఇవాళ పవన్ సారు మళ్ళీ అదే పంచాదికి పరద లేపిండు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటుర్రు. మళ్ళీ పవన్ సారు అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడిండో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ నడుమ వారైతే బగ్గుమన పట్టింది. ఇప్పుడు మళ్ళా గల్లొల్లేందో అరుచుకుందాం పాన్రి. ఏమంట ఆంధ్ర ఎలక్షన్లప్పుడు జనసేనని కాదని అల్లు అర్జున్ అలా దోస్తును వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపిమని మద్దతు ఇస్తందుకు పోయిండో ఆయాల్టి సంధి షురువైన పంచాది కొన్నొద్దుల సంధి సాగుతూనే ఉంది. మాతోనే ఉండి ప్రత్యర్థులకు పనిచేసేటోడు మావోడైన పరాయోడే అని నాగబాబు అప్పట్లో పెట్టిన ఓ ట్వీటు బన్నీ ఫ్యాన్స్ ను బాధ పెట్టింది. అప్పటి సంధి పంచాది ఇంకా పెద్దగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు ముదిరిపోయింది. ఇక మొన్న ఓ సినిమా ప్రెస్ మీట్ లా నాగబాబు మాట్లాడుకుంటా అల్లు అర్జున్ పేరు కూడా హీరోలందరితో కలిపి వీళ్ళంతా టాలెంట్ ఉన్న హీరోలు, ఫ్యామిలీ కాదు టాలెంట్ ఇంపార్టెంట్, ఎవలో పనిలేని వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు అన్నట్టు మాట్లాడితే అమ్మయ్య మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ లొల్లికి పరద పడ్డది అని అనుకున్నారంతా. కానీ పవన్ సారియాలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు మళ్ళా పంచాది చాలా అయింది ఫ్యాన్స్ నడుమ. పవన్ సారేమో ఒకప్పుడు సినిమాల హీరో చెట్లున్నారు కూడా ఆపుతుండే, ఇప్పుడు హీరోనే స్మగ్లింగ్ చేస్తుండు అంటే సినిమాలు గట్ల మారుతున్నాయి, అది రియల్ లైఫ్ కాదు, అందుకే నేను రియల్ లైఫ్ లో చెట్లను కాపాడాలని బాధ్యత తీసుకున్నా, సినిమాలు చూసి మనం మారొద్దు, సినిమా అనేది ఒక పార్టే అన్నట్టు ఎగ్జాంపుల్ ఇస్తే ఈడ ఫ్యాన్స్ నడుమ పంచాది షురువైంది. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. ఆహా అట్లెట్లా అంటాడు? ఈ నడమ అసొంటి సినిమా అంటే పుష్పనే రిలీజ్ అయింది కదా, ఏదో మనసులో పెట్టుకొని గిట్లా టార్గెట్ చేయొద్దు మా హీరోని అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోట్లాటకు దిగితే లేలే పవన్ సారు గట్లా అనలే, గిడ ముచ్చట మొత్తం చెట్లను అడవులను కాపాడు, సినిమాలు చూసి మనం కూడా చెట్లను నరకొద్దు అని అన్నాడు. గంతే. పోని పుష్ప సినిమా పేరెత్తి మాట్లాడిందంటే కొట్లాడినా అర్థం ఉంటది గాని గిట్లా మా హీరోని తప్పర్థం చేసుకోవద్దు అని జన సైనిక్స్ సంజాయిషి ఇస్తురు. ఏందో ఏమో ఇదంతా చూస్తుంటే ఇప్పట్లకి పంచాదికి పరద పడేటట్టే లేదుగా, ఏమంటారు?